ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు లిమిటెడ్ నోటిఫికేషన్ అనమాట. చాలా తక్కువ వేకెన్సీస్ అయితే భర్తీ అనేది చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 60 పోస్టులు మాత్రం భర్తీ అనేది చేస్తున్నారు. ఈ 60లో కూడా 13 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. 47 ఫ్రెష్ వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు చూసినట్లయితే పోస్ట్కి సంబంధించి స్కేల్ ఆఫ్ పే అనేది 16,400 నుంచి మొదలుకొని 49,870 రూపాయలకి అయితే ఉందన్నమాట. ఈ పోస్ట్కి మనకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు 1/7/2021 నాటికి 18 ఏళ్ళు నిండిపోయి ఉండాలి, 42 ఏళ్ళు మించకూడదు. అయితే ఏజ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఇస్తాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు హిందూ రిలీజియన్ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు. మిగతా రిలీజియన్ వాళ్ళకి అయితే అవకాశం లేదు. ఓకేనా. ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఈ నెల 30వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మొదలుకొని 19/1/2022 వరకు కూడా అవకాశం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే ఫీజు పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే 18/1/2022 మిడ్ నైట్ వరకు మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని పేమెంట్ అనేది చేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ పోస్ట్కి మనం దరఖాస్తు అనేది చేయాలంటే ఏపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మనం అప్లై అనేది చేసేటప్పుడు ఆ నెంబర్ని యూజ్ చేస్తే మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవుతాయి అనమాట. ఇవి అన్ని పోస్టులు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వన్స్ మీరు ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకపోయినట్లయితే యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ తర్వాత స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్క్రీన్ టెస్ట్ అనేది మనకు ఆఫ్లైన్ విధానంలో కండక్ట్ అనేది చేస్తారు. ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుందన్నమాట, ఓఎంఆర్ బేస్డ్. అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది మాత్రం ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఒక కంప్యూటర్ అయితే ఇస్తారు, అందులో మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో మనకు వీటికి సంబంధించి మాక్ టెస్టులు కూడా అందుబాటులో అయితే ఉంచనున్నారు. సో ఇది చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి మాక్ టెస్టులు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. జిల్లాల వారీగా ఖాళీ సమాచారం అయితే చూద్దాం. ఓకే. శ్రీకాకుళంలో 4 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 4, విశాఖపట్నంలో 4, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 7, కృష్ణాలో 6, గుంటూరులో 7, ప్రకాశం 6, నెల్లూరులో 4, చిత్తూరులో 1, అనంతపురంలో 2, కర్నూలులో 6, కడపలో 1. ఇలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేకెన్సీస్ని భర్తీ అని చేయబోతున్నారు. ఓకేనా. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో మీరు ఖచ్చితంగా ఈ పోస్ట్కి దరఖాస్తు చేయాలనుకుంటే డిగ్రీ అనేది కంపల్సరీ. ఖచ్చితంగా మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే మరియు మీరు హిందూ రిలీజియన్ వారైతే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత అనేది ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయానికి అయితే వద్దాం. మీకు ఇదివరకే చెప్పాను 1/7/2021 నాటికి మినిమం 18 ఇయర్స్ నిండి ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అని చెప్పి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా 5 ఇయర్స్ అప్లై రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు మించున్నా పర్వాలేదు. తర్వాత ఏంటంటే సిఎఫ్ వేకెన్సీస్ ఇవి కొంచెం లిమిటెడ్గా అయితే ఉన్నాయి. ఇవి ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి వీరికైతే ఆ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ సిఎఫ్ వేకెన్సీస్కి మాత్రమే 10 ఇయర్స్ అప్లై రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వారికి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఉంటారు. సో వీరికి 10 ఇయర్స్ అనేది అప్లై రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్సర్విస్మెన్కి, ఎన్సీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఏపీ స్టేట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 250 రూపీస్కి అయితే ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 80 రూపీస్కి అయితే ఉంది. ఓకే. అయితే ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ ఏదైతే ఉందో సో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో వీరు కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అండ్ తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఏదైనా సరే అప్లికేషన్లో తప్పులు దొరికినట్లయితే 100 రూపీస్ కరెక్షన్కి తీసుకుంటారన్నమాట. అయితే నేమ్ కరెక్షన్ చేయడం కానీ ఫీజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కరెక్షన్స్ అయితే సాధ్యం కాదని చెప్పి అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకు వేకెన్సీ సంబంధించి కేటగిరీ వైజ్గా, జిల్లా వైజ్గా ఉన్నటువంటి సమాచారం అయితే చూడవచ్చు. ఇది మనకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట. ఓకేనా. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. సో కేవలం 13 మాత్రమే ఉండడం జరిగింది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ సంబంధించి సమాచారం. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకి 47 వరకు ఉండటం జరిగింది. ఓకే. జిల్లా వైజ్గా, కేటగిరీ వైజ్గా కూడా మీరు సమాచారం చూసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మీకు కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ విధానం అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. ఆబ్జెక్టివ్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సెక్షన్ ఏకి సంబంధించి, సెక్షన్ బికి సంబంధించి ఇక్కడ మీరు సమాచారం చూడవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మినిట్స్ మనకు సమయం అయితే ఇస్తారు. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సెక్షన్ బికి సంబంధించి చూస్తే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద 100 క్వశ్చన్స్కి ఉంటుంది. 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇలా 150
మార్క్స్కి మనకు ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తారన్నమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ప్రతి 3 తప్పు సమాధానాలకి ఒక మార్క్ అనేది మీరు కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. సిలబస్ సంబంధించి కూడా మీకు ఇప్పుడు సమాచారం అయితే చూపిస్తాను అఫీషియల్ నోటిఫికేషన్లో. ఇవన్నీ కూడా మీరు తీరిగా చదువుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సెక్షన్ ఏ నందు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్కి సిలబస్ అయితే మీరు చూడొచ్చు. ఓకే. తర్వాత సెక్షన్ బికి సంబంధించి హిందీ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని యొక్క సిలబస్ ఇది. తర్వాత మనకు ఈ స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎంపికైన వారి చేత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. సో మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీద 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మినిట్స్ డ్యూరేషన్, 150 మార్క్స్కి. పేపర్ 2కి సంబంధించి హిందీ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ డ్యూరేషను, 150 మార్క్స్ అనమాట. ఇలా మనకు 300కి ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ విధానంలో. ఓకేనా. ఈ ఎగ్జామ్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి 3 తప్పుల సమాధానాలకి ఒక మార్కును మీరు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఓకేనా. దాని తర్వాత దీనికి సంబంధించిన సిలబస్ను కూడా మీరు ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించి పర్సన్ చేయవచ్చు. తర్వాత హిందీ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన సిలబస్ను కూడా మీరు ఇక్కడ పర్సన్ చేయవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అని చేస్తాను. కాంపిటీషన్ కూడా పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఏపీఎస్సీ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కొంచెం భారీ నోటిఫికేషన్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ గవర్నమెంట్కి సంబంధించి. ఓకే. సో అందువల్ల ఆ యొక్క వీడియో కూడా చూడకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అని చేస్తాను, అది కూడా చూసేయండి. ఓకేనా.